ఉంచింది మరి వేడుకల్లా మరి వేడిగా తిండి పిల్లగాన్ని చికెన్ కింద చేస్తాను పదినే మా చెల్లి ఎడిపోయిందమ్మా పోయే చోటికి పోయాది ఎడిపోయిందమ్మా పోయే చోటికి పులతోట పోయాది కానీ చెట్టు మీద గూడు గుట్రోని పక్షి ఉంటే వాటిని ఏమంటారు ఆడపక్షి మోపక్షి గారు తత్తిమా పురుషులు భార్య భర్తలు అంటారు అమ్మా స్త్రీ పురుషుడు కలిగి ఉంటారు వాళ్ళని ఏమంటారు తత్తిమా పురుషులు భార్య మరి భర్తలు మన ఇద్దరు ఇంటి పెద్ద మంది తల్లి వెనక తల్లి అన్నారు మావే ఎక్కువ రాలేదు తక్కువ రాలేదు అమ్మ ప్రాణం పోతే సావిత్రి వాటి కన్న తల్లి లాంటిది అని అమ్మ రజన్ పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వుల్లో పుట్టుకొస్తుంది లవ్వు ప్రేమ లేని జీవితం పూలేని చెట్టులు సమానం అదిగో ఆకుల తండ బస్సు అందుకు దండ బస్సు మీకే వెరుగురు మీరు గాయ కూరగలరు పడల పడల గత్తనడమా సందమామకు గంధాలు ఇస్తున్నా చక్కని పిల్లగా అన్నికు ముద్దు ఇస్తున్నా శివసేన మలవీల ఒక్క ఎన్న మీద ఎడతావు సేపు మీద మీ సంబు మీద మన దారం లేదా నిన్నగా అన్న నీ తల్లి నిన్ను వయ్యాలేదా ముగ్గురు అమ్ము నీలో లేదా నిన్ను చిన్న పోలాగల్లు చిన్నగా పిల్లకు పోతారా చిన్న అల్లు పట్టుకోరి వాళ్ళు సీటు వడ్డీ సరి చేస్తారు సీటు వడ్డీ సరి చేస్తారు కాలం పోతుంది బరిలే ఏడేళ్ళు కాలమే కింద అయిపోతే నిన్ను మన 30 రూపాయలు పట్టుకొచ్చుకుంటావు ఆదివారం పోయి ఆదివారం పట్టుకొస్తారు 30 రూపాయలు అట్లయినా పర్వాలేదు ప్రేమ చెందాలేవా రాజా శివసేన రాజా నాలుగు బలవలు చేస్తుందా మనం తప్పు చేసే చూసే దేవతలు ఇద్దరట ఎవరయ్యా అంటారు ఆకాశవాణి కింద భూతాన్ని చూస్తాను నాలుగు బలవలు చెప్తుంది పిల్లగాడు దాని చేతులు తప్పిపోవాలంటే వాళ్ళు ఇంటి వాళ్ళ చెల్లె మాట్లాడినట్టుగా ఆకాశవాణి బుధారవి అత్తళ్ళు అక్కయ్య మొగోళ్ళు అన్నారట ఆకాశవాణి భూతల్లి మాట్లాడితే ఈ బిత్తిరి పూలు ఏమనుకున్నది మా చెల్లె మాట్లాడిన కావచ్చు అనుకున్నది మరి మొగోళ్ళు అత్తలట తలుపులు ఏమంటే ఓ దేవుడా తలుపులు ఎదురాలి ఓ దేవుడా పిల్లగాడు శివసేన రాదనమ్మ కంచెలు అవసరం పట్టుని గడవ పెట్టిండమ్మా ఒకసారి పిల్లగాడు గర్భవంతులడిగానే చక్రి పూత వాళ్ళ పూలది పిల్లగాని దగ్గరికి వచ్చనా నాకు చిక్కని వాడు ఈ లోకముల వీడు దక్కకూడదమ్మా
కట్టి పిల్లగారి ఎద మీద ఉన్న పట్టు శాల్వ సేద పట్టింది ఆ శాల్వ బడికాడ వాళ్ళన్న కప్పిన శాల్వ పిల్లగాని దగ్గర ఉన్నదే శాల్వ సీత పట్టింది రారా పిల్లగాని చాలా పట్టి గుంజుదంతే చాలా పిసాది ఎంత చాలా లెక్కెంత అని చాలా వేనమంది అవతల పట్టుకొని అని చాలా వదిలిపెట్టి బాలైనా చాలా వదిలిపెట్టి బలరెక్కినోడు అన్నవేటి పోయి అన్న ఇంటికి వదినకి ఇట్లా అన్నతో చెప్పుకునే ముచ్చటేనా దబ్బన మా అన్నతో చెప్తినా కోపంగా వచ్చి భార్య మాడిని నన్నేనే కొడుతూ దబ్బన నా మాట పట్టుకొని వదిన ప్రాణం వేసుకొని అన్నతో చెప్పుకోలేక కత్తిరి 12 భాగం మంది పదకోడలు ఉన్నాయమ్మా పదకోడల కూతురు గజ వనుక్కుంటా పాత గల్లెలో కూర్చుంది చెల్లెక్కడ పూల తోటాలు పూలవద్ద అనుకున్నాను మా చెల్లెప్ప అడిగా పువ్వులు రాపే అయ్యో చెల్లె గర్వం అని కాదు అని దాని పాడు అయితే అప్పుడు ఎవరయ్యా ఇక మరి ఆ శాలవతుడు వాళ్ళు చంపిస్తారని చిత్రంగా వేసేత ఉన్నదమ్మా ఇలా తాగా చేయబట్టే రమా అయ్యా అయ్యా సరిజరు నీకు సాంబార్కే జ్వరం వచ్చింది అయ్యయ్యో నా తలనొప్పి నేను ఏమలేదు నా నిత్య నొప్పి అయ్యయ్యో నా తలనొప్పి నేను ఏమలేదు నా తలనొప్పి బాధలకు నేను తలలేను అవ్వా అరికాలు సురుకు అంటే నెత్తులే పాడల్లే అవని బాచలే నాకు వచ్చిన రోగం ఊళ్ళే 60 మంది కట్టాడా 60 మందికి రోగం వస్తే 20 మంది బత్తరాట అవుట్ వెల్ కరం లెక్క అమ్మా రాని అవ్వా ఇంటి ముందు మరిది నువ్వు అందమైన పూలవది నీ మధ్యలో మాటలే నా తోడి చెప్పలేవా అందమైన గువ్వను నన్ను ఎవరు ఏమనలే మనోసాగిన కుక్క మనలా గడిచినది మన దాని కుక్కెక్కండి నేను ఎప్పుడు కలిసిందా పాల పిండి వస్తుంది లేవే రాజా లేవే 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 వచ్చింది పాడప్పుడు నీటుకుండా
నీ తమ్ముడు శివసేన మహారాజు ఇటుముక్కులాడి హల్ తమ్ముడు బడిగా ఉన్నవి నీళ్ళు మమతో ఆయన చెప్పుండే తమ్ముడు బడికాను అడవి వచ్చి నేను ఆయన ఇంట్లో పెట్టినావా నేను ఎక్కడ లేకుండా పడుతుంది నావు తమ్ముడు ఇగ్గుమగులు అన్నట్టుగా గవాయి చూపిదే ఉన్నది ఇప్పుడు ఏంది తమ్ముడు గవాయి చూపిదే ఉన్నది గమాయి చూపు చూపెడితే ఏం చెప్తావు తమ్ముడు నా తమ్ముడైతే తప్పు నా తప్పైద్దా నిలబెట్టి వాళ్ళ తలగండి కిల్లకిల్ల నవ్వింది పూలమ్మ కిల్లకిల్ల నవ్వింది పూలమ్మ పడి అన్నా కానీ 2030 బల్లల్లో ఉన్నవానికి పని ఎత్తి వీరా తమ్ముడా శివసేన ఎక్కడ తిరుగుతూ ఉంటేనా తమ్ముడా తమ్ముడా శివసేన నాకు పెళ్లి అయ్యండి ఏ పేదింటి పిల్లలు చేసి కద్ది నీకు పెళ్లి ఎత్తు కదరా నా తమ్ముడు అవలేకున్నా అవ్వయి నీ వదిన సాధిందిరా కన్న తండ్రులు నేను సాదుకున్నా వదిలి నీకు మగ్గులు ఆడడానికి నీకు దగ్గర నచ్చినయిరా పూలా ఏదో తమ్ముడు తెలిసో తెలియక నా మాట రావద్దు ఈ మాట నీకే నాకే అనుకుంటే 3 మంది వద్దు ఇప్పుడు తమ్మిని ఐదు వెనకేసుకొస్తారు ఆ పని నేను చేస్తాను తమ్ముడు ఏమన్నా తమ్ముడు ఇదే కల పోయి ఇక వాడకుండా వీధికి పని ప్రాణం తీసేదా తొడబిట్ట తమ్మినిగా చంపుకుంటారు అవరాలు చెప్పుల్ని చంపుకుంటారా చంపుకోమన్నా అద్దు బాగా నువ్వు పోయి వాడిని చంపుతావు వాడి పాపగారు రక్తాన్ని చేతులు కంటుంది కనేదాన్ని పెంచదాన్ని కని కావాలిచ్చేదాన్ని ఆ పాప దాకా నాకు సంతానం అవుతుందో కాదు అంటుంది కానీ తోట ఏరుకుని ఉండదు బిడ్డ తోట ఏరుకున్నాక ఈసారి కొరికంటాం మన ఊళ్ళో కటుకోలు ఉన్నారు కటుకోలు గప్ప చెప్తున్నాం అన్నది ఎవరయ్యా గప్పుడు ఆయన గోపురవతి దేవి దొరుకుతాయని అయ్యో కటికొల్ల వాడ కాడ రాజవరాజు तुम्हारे कौन जगह तुम्हारे नाम को బోరదాసులు ఉన్నట్టున్నాడే నావో గాయదు వడ్లు అయినా చెక్కిన బూలచ్చి ముఖం ఉన్నట్టున్నదో వీని కళ్ళు చూడబోతే బురదల కొర పట్టుకున్నట్టున్నాయే నవ్వంగా వాడు చూస్తాడా మూస్తాడా వాడు చూసినా ఒకటే మూసినా ఒకటే నవ్వు तुम्हारे कौन जगह ఇలా వచ్చిన అంటానా నాది ఈ ఇల్లు నాది అదని అవమింది అదే అయితే అదే ఇది నాదో అంటానా మరి నీ ఇంటికి నేను వచ్చాను ఎందుకు వచ్చినావు వారాల ఊరి అదే ఎందుకు వచ్చినావు అంటానా మనిషిని మర్డర్ చేస్తే ఎంత తీసుకుంటారు 2 లక్షలు 2 లక్షలు అంటే 2 లక్షలు 2 లక్షలు కాదు బిడ్డ గుమ్మడికి ఎంత బంగారం ఇస్తా మరి ఏ ఇంటికాడ దాక్కోడో ఏ గల్లి ఉన్నాడో ఏ వీధి ఉన్నాడో వాడవాడ గల్లి తిరిగి వాడిని చంపకత్త బిడ్డ గుమ్మడికి ఎంత బంగారం ఇస్తాను అమ్మ గుమ్మడికి అంత బంగారం ఇస్తాడు కానీ మరి నీ పొక్కాన్ని కాలుని కావా
కాలిరా నీ ఆ చెవులో కమ్మలు లేవు ముక్కు ముక్కు లేవు అంటాను అట్లా ఓ గని సొమ్ములు ఉన్నాయి కానీ నీ పుక్కలు రికా ఉన్నాయి అంటాను కమలా ఓ బిడ్డ బుచ్చుడు సొమ్ము ఉండే గాని దొంగ దూర భయం అని సొమ్ములన్నీ తీసి బీరులో పెట్టుకొని తాగేసుకున్నా డబ్బున నిన్ను ఎవరైనా ఎత్తుకపోతే మరి నువ్వు బీరో దాక్కపోయినావు మరి బీరులో కూర్చున్నా అనుకున్నా కానీ బిడ్డ దాక్కున్నావు అనుకున్నా మా ఇంట్లో నా సైజు బీరువ లేదు నీది సైజు బీరో నా ఇంట్లో దా ఇట్లా నీది సైజు బీరో నా ఇంట్లో దా ఇది రావోజీ బ్లౌజుడు బామ్మది ఇది రావోజీ నీ సైజు నీ సైజు బీరో నా దా అయితే ఏం చెప్తావు దా ఇంట్లో రా ఇంట్లో చూడా అద్దు బిడ్డ నువ్వు కత్తి పట్టుకొని గల్లే వీధి తిరుక్కుంటా నువ్వు పోయి వాడిని ఎంకులాడు కచ్చి సంపిస్తే బంగారం తప్పకుండా ఇస్తావు సరే సరే పూలవతి మాట పట్టుకున్నావు అడిగే కటిక వాళ్ళు గల్లి తిరుగుతాను అయ్యో రాఘవరా పాత గడిలల్ల గద వణుకుతాండు చిన్నవాడు శివసేన రాదు దగ్గరికి వచ్చింది అరే కూడా నువ్వు పాపగారు నువ్వు ఈ భూమి మీద బతకద్దు నీ వదిన పూలవతి దేవి కత్తి కాలం ఇచ్చిండు దండరెక్క పగ్గం పెట్టిందట దండరెక్కకు పగ్గం కట్టినారు దండరెక్కకు పగ్గం కట్టినారే శివసేన రాజు నిన్ను చంపుతామని శివసేన మారాలు గుంటున్నారే పూలు తెంపుకొని చెల్లె ఇంటికి వస్తాను అదే పాడకుండా అన్న చెల్లె అడగోల ఇల్లు మరి ఆ కడిగిన కళ్ళ చూసే చెల్లె ఏమన్నది అయ్యా కడిగిలారని వాళ్ళని ఎక్కడ తీసుకోపోతాను అన్నప్పుడు అరే మీ అన్న బాబాగారి వాడమ్మా చిన్నాడు పాపప్పుడు వాడు నువ్వు మనిషి నా అన్న పాపాత్మ ఎట్లా పుణ్యాత్మ పులవతి దేవి నీకు మొక్కులు ఆడినట్ట మీ అన్న మీ వదిన పులవతి దేవి ఆర్డర్ ఇచ్చాడు సంపత్తం అని మర్ర చేస్తాం ఇన్న మాటల కంటే చెప్పుడు మాటలే చేటు విన్నావా ఇన్న మాటల కంటే చెప్పుడు మాటలే చేటు మరి అన్న తప్పేం చూసింది అన్న నేరేం చూసింది కడిగోళ్ళ మాట నిజం అనుకునేది చెల్లి ఆ అన్న మీద రారని కోపం వచ్చింది అపకారి వాడు నువ్వు పుట్టినాక మన అవ్వ చచ్చిపోతే మన అయ్య చచ్చిపోతే అవలెక్క చదువుకునే మన పెద్ద వదిని అయ్యలెక్క చదువుకునే మన పెద్ద అన్న నీతోనే పాడగా నాతోనే పాడగా బాలలో ఎంతమంది ఆడవిడగాళ్ళు చదువుకున్నారు వాళ్ళని చూస్తే కలగని ప్రేమ అవలాంటి వదిన చూస్తే ప్రేమ కలిగిందా అవలాంటి వదిన రెక్కెట్ల పట్టబోతుంది పాపాత్ముడు ఆయన చిన్నపిల్ల మాటలు తిరుగుతుంటే అయ్యో చెల్లె శివనలు దేవి నాకు ఏ తప్పు తెలియదే చెల్లె అన్నకి ఊరికి వచ్చి చెల్లె కాళ్ళు మోకిండు చరిత్ర మొత్తం చెల్లె దార మరి ఇద్దరు ఆడలు చేతుల అన్నే కట్నముల సందమైంది వినాక పాపగారి ఆడవాళ్ళు నన్నే గది ఎత్తరు పోయా కడిగి లారా ముట్టింది ఒకనాడు నేను మెరిగింది ఒకనాడు వచ్చేది ఒకనాడే మా అన్నం చంపిన కాదు నన్ను కూడా చంపమన్నప్పుడు గొర్ర ఇద్దరు పిల్లగాళ్ళను గుంజుకొని నరకాల బండ ఏరిన్లు ఆ నరకాల బండ మీద తల వంచులు నరుకుతామన్నప్పుడు ఇద్దరు కడ్డికోళ్ళు కత్తులను చూసి ఇద్దరు పిల్లగాళ్ళు గదగద వణుకుతానులే అయ్యా కొండ మీద భగవంతుడు తల్లికి సాంతానం ఇచ్చేస్తారు వేచుడా మా జీవత్తాన్ని ఐక్యపరచుకో భగవంతాన్ని భగవంతుడి కాదు ఇద్దరు పిల్లగాలు జోడి దండం పెట్టి తలలో వంచి ఇద్దరు ఆ తలలో వంచినప్పుడు కత్తులు లేవనెత్తి పిల్లగాల తలపడ నరుకు అని కత్తులు లేవు వీళ్ళు సత్యవంతులకు దేవుడు దాసరై తిరుగుతారు అడ్డగోల దానికి చెడ్డ దయ్యం కూడా ఆశపడది ఆనాడు ఆ పిల్లగాలను ఓడిగట్టింది నేనే అని ఈ పిల్లగాళ్ళ ఏడుపు పరమాత్మను స్థుతి ముట్టింది ఆ పిల్లగాళ్ళ ప్రాణం పోతే కథ ఇద్దరితో నష్టమైపోతుంది పిల్లగాళ్ళతో కొంత కథ నడిస్తే ఉన్నది అని పట్టవని ఊపిది పండు తీసిండు గోడ నలిసిండు కత్తుల మీద కొడితే కత్తులు మారిపోయి రెండు పూల మనలయి పిల్లగాళ్ళ మెడలో నబడ్డాయి ఈ నరకాల బండ మీద ఎంతమంది ప్రాణం తీస్తున్నాం
మీరు నిజంగా సత్యవంతులే పాపకారి మీ పట్నం వచ్చిందంటే పాపకారి మీ వదనలు ఏ గతి ఎత్తరు ఏ ఊరికన్నా ఏ పల్లెకన్నా వెళ్ళి పొల్లి ఆ ఊరికి రారని రాంగ కడికోళ్ళు మన పాపకారి వాళ్ళ కానవాళ్ళు చూపాలి నాయ రాంగ అడవిలో కొండగూర దొరికితే ఆ కొండగూరని చంపుకున్నారు రాగి సెంబులోన రక్తం పట్టుకున్నారు ఆరాకు డొరలోన కనుగుడ్లు పట్టుకాచి వదనల కానవాళ్ళు చూపితే పోరగల దగ్గర పిడగాల్సిందని పాపకారి వదనలు సంబరపడతాను ఆ చెల్లని తీసుకొని అడిలో వాడి అన్న రాణి మరి కథలోన కథ అది వరి కథయ్యా అది దేవలోకంలో మరి ముగ్గురు శ్రీకృష్ణులు ఎవరయ్యా మరి శంకరుడు బ్రహ్మదేవుడు విష్ణు నారాయణమూర్తి అడవికి వచ్చి పెట్టి ఏంగా బ్రహ్మదేవునికి యజ్ఞం పట్టించుకునే వాళ్ళైతుంది మరి అన్న శివశంకరుడా యజ్ఞం పండించుకోవాలి స్నానం చేయాలంటే అడవిలో ఉతకాలి ఎక్కడయ్యా ఆ ఏనుగంత ఆ శంకుడు చేతులున్న శూలం పట్టిండు భూమిలో వాదేసి ఏనుగంత 7 పిల్లలు తీసిండు భగవంతుడి కృప వలన 7 గంట పిల్లలు తీయంగానే అలాంటి ఉతకాల ఆ గుండంలో పారుతానయి తెల్లటి ఉతకాల స్నానం చేసిండు బ్రహ్మదేవుడు యజ్ఞం పండించుకున్నాడు ఎవరు లోకం వారు వెళ్ళిపోయిన తర్వాత మరనాడు అంటే మన తెల్లారి మరి దేవేంద్రుని బిడ్డలు దేవరంబలు ఒకళ్ళ రాదు 7 దేవ కన్యలు రంభ ఉర్వశి మేనక తిలోత్తమ మన నాగిని 10 అందకడొచ్చిన దేవయాన అడవి అంత చందాలు చూస్తామని అడవి కచ్చి ఆ చెట్టు మీద పండ్లు ఈ చెట్టు మీద పుష్పాలు చూసుకుని రాను అదే గుండకాడికి వచ్చి ఆ గుండాలను చూస్తే ఆ ఉతకాలను చూస్తానికి ఆ పిల్లగాళ్ళకు స్నానం చేయబుద్దని 7 దేవ కన్యలకు వస్త్రాలు ఇడిసిల్లి ఆ చోట గడ్డ మీద పెట్టి ఆ గుండంలో స్నానం చేస్తా అంటే మళ్ళా 3 త్రిమూర్తులు అదే గుండం కాడికి వచ్చిళ్ళు అయ్యో పిల్లగాళ్ళారా పవిత్రమైన గుండాన్ని అపవిత్రం చేసిళ్ళు అది మేము స్నానం ఆడే గుండం కాదు అని భగవంతుడు అన్నప్పుడు అయ్యా భగవంతా ఇది మీ గుండం అని మాకు తెలియదు మా తప్పులు క్షమించు పరమాత్మ అని 10 బట్టిలు గుండం నుండి ఆడేవాళ్ళు బాబా మీ భక్తి మెచ్చిన బిడ్డ అని భగవంతుడు అన్నాడు అయ్యా మరి మా భక్తి మెచ్చి మాకేమిచ్చినామని 7 దేవకని అడిగింది మీరు ఏ కోరిక కోరుకుంటే అదే కోరిక మీకు సవరం చేస్తారని భగవంతుడు మాట ఇచ్చిండు ఆ 7 దేవకల్ని ఏమని కోరుకున్నారు మాకు పెళ్లి కాలే పెరగటం కాలే మాకు భర్త లేని భాగ్యం కావాలి పురుషులు లేని పుత్ర సంతానం కావాలన్నారే సంతానం సదాస్తు పోలి బిడ్డ మీకు సంతానం కలుగుతుందని భగవంతుడు మాట ఇచ్చిండు ఇయంగానే ఆ దేవకన్యలు దేవలోకం మాకు సంతానం దొరికిందని సంబరపడకుండా దేవలోకం వెళ్ళిపోయి భగవంతుడు ఆలోచన పడ్డారు మరి పిల్లగాలో మాట ఇచ్చింది అన్నమాట తప్పుతున్నా అబద్ధం అర్థనా సదాస్తు అనగానే ఆ పిల్లగాలు దేవలోకం వెళ్ళిపోయిండు మరి ఎట్లా కొడుకులు ఎట్లా కలగాలి అని ఆ భగవంతుడు ఆ గుండం మాయం చేసిండు ఆ గుండం అడుగు బాలమా వృక్షాన్ని పుట్టించిండు ఆ వృక్షానికి 7 మామిడి పండ్లు పుట్టించిండు మళ్ళా తెల్లారి 7 దేవకల్లి ఇక్కడికి వస్తే గుండం కనబడకపోతే 7 మామిడి పండ్లు కనబడితే 7 పండ్లు ఉంటే 7 కొడుకులు కలగాలి అనింది భగవంతుడు దీవించి దీవనార్తి పెట్టి భగవంతుడు కొండ మీదకి వేయండు ఆనాడు ఆ భగవంతుడు రాలేదు 7 దేవకలు రాలేదు అడవిలో తిరుక్కుంటూ ఇక ఆ చెట్టు కింద చిన్న అడవుకు అన్నం లేక లేక ఆ చెట్టు వంక చూస్తే చెల్ల శివదేవి అన్న అపకారం మన వదిన నెల కొడితే ఎవరికి పోతాం ఏ పల్లె పోతాం ఊరుగా నచ్చదానికి ఎంతసేపు కానతుందో ఊరు ఆ చెట్టు పండ్లు కనబడతాని ఆ పండ్ల దెంపకు వచ్చేదంటే నీ ఆకలి తీరుతుంది నా ఆకలి తీరుతుంది అని యశగంతకి దుర్బుద్ధులు ఎక్కువ మానవునికి యశగంతకి దుర్బుద్ధులు ఎక్కువ మరి సావుగంతకు లేనిపోని బుద్ధులు పుడతాయట మరి నరమానవుడు ప్రాణాలతో నడిచిపోతారు ప్రాణమోయం నిందలేంది బొంది ఊడది మరి అన్నా తెంపక రమ్మన్నప్పుడు పిల్లగాడు కాశం పూసుకొని చెట్టకపోతున్న భగవంతుడు కళ్ళుండు అది దేవేంద్రుని బిడ్డ దేవరంబగలే ఫలమాయే అన్న దెబ్బకు అత్తడు మరి అన్న ఒక్కడు తింటాడా మరి చెల్ల ఒకటి తింటాడా 7 పనులకి వెళ్ళి చెరిని తింటారు వాళ్ళంటే ఆడవిల్ల గరవన కొడుకో బిడ్డ కలుగుతారు కానీ మొగోని గరవన కొడుకో బిడ్డ కలిగేది ఉంటే పుట్టనున్నది లోకం పెరగని ఉన్నది ఆనాడు దేవలోకంలో మరి దేవల కాలం నాడే
హరుడే మాందాత మరి యమునేశ మహారాజు గర్భన పుడితే ఎన్నది అనుకోని పుట్టేది ఉంటే యమునేశ మహారాజు ప్రాణం పోయింది. ఈ పిల్లగాని గర్భన కొడుకో బిడ్డ పుట్టేది ఉంటే ఈయన ప్రాణం పోయేది ఉంటే అవయలేని బిడ్డ అనలేని బిడ్డ ఆగమైపోతుంది అడవిలోన అని 6 పలలు మాయం చేసిండు. ఒక్కరే పరంగా చేసిండు భగవంతుడు. చెల్లి ఎవరిదాకా 7 పనులు కనబడ్డాయి. ఇప్పుడు ఒక్కటే పండుగ అలవాడుతుంది. ఆ పండుగ తెంపుకొత్త చెల్లె నా చెట్టక పోతాడు. మరి ఆ అన్న పోయి పండుగ తెంపుకొత్తాడు. పట్టు చెల్లె చెల్లె చేతికి ఇస్తాడు. వాళ్ళు అప్పుడు ఏమైతారు? ఆ చెల్లెకు ఫలం కలుగుతుంది. అన్న ఎన్నడు పోయి ఇలా కాలు మొగలన వరుస వస్తుంది. ఈ వరుసే రావద్దు వాళ్ళ కానీ అరే గాలిదేవా 7 రోజులు పెట్టే గాలి ఒక గడియల్నే ఒక రోజులనే పెట్టాలన్నప్పుడు గాలి దేవుడు వడిగాలి సుడిగాలి వాటమైన గాలితో నా చెడు చుట్టూ అంత సుడి చుట్టినప్పుడు తొడగకాడి పండుదే వచ్చి ఇలా కొంగులో పడ్డాది అన్నా నువ్వు చెట్టెక్కకుండా మా పండతే వచ్చిన కొంగల పడ్డ దిగు అన్నప్పుడు ఆ అన్న దబా దబా చెల్లెకాడికి వచ్చింది. చెల్లె నేను మొగబాయి గాని ఆకలి కోరుచుకుంటా ఆ పండు నేను ఎవరన్నా ఏ పనులు కనరాకపోతుందా ఉల్లపోయినా కానబడుకుందాం అని అన్నప్పుడు ఆకలితో అన్న బిడ్డ దబా 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 పండంత అనుమోదన వేసినప్పుడు దేవేను మరి దేవలోకంలోనా దేవేంద్రుని బిడ్డ గలే ఫలం పెళ్లి పేరటం కాలేదు. భగవంతుడి కృప తప్పుతలేదు. అండవలోన పిండకు పిండ రూపం రూపమైనప్పుడు ఆ చెల్లి అన్నది అన్న పండు నిన్న ఓ పండు నిన్న నోటికి పలువరు పుట్టింది నాకు దూపు అవుతుంది అన్నదమ్మా. చెల్లెని ఎప్పుడైనా పోదు నేను చెల్లెలేని అన్ననైతా చెట్టు కింద కూర్చోమన్నాడు. అది ఎడబాబులా మరని వాళ్ళకు తెలియదే ఉన్నావు. ఏకాకు తెంపుకొని దొల్లతాను కూర్చున్నా ఏకాకు తెంపుకొని చెల్లె మీరు అన్నాడన్నా పోరాని చెల్లె పొయ్యిరా అన్నమాట. చెల్లె రాలే పొయ్యేస్తాడన్నమాట అన్న కూడా. మరి అన్న మరి శివసేన రాదు చాలు కాళ్ళు కడికి వచ్చిండు. 2 నీళ్లు తాగిండు. పిల్ల కొరకు 2 నీళ్లు పట్టుకొని ఆ పిల్లగాడు కాలువ ఎక్కుతంటే మరి ఆ నీళ్ళకి అత్తంది కూర. మరి అడవికి రాదు కూరలే పెద్ద పులి. పెద్ద పులిని మరి ఈ పిల్లగాడు చూసిండు కానీ ఆ పులి ఈ పిల్లగాడు చూడలే. అప్పుడు బాబిరే పులి వస్తున్నాను అనుకోని చెల్లె కూర్చుని తూర్పుతో పరుడుతో పట్టుకొని అన్న అడవిలాగా అవుతాడు నవ్వంగా. అడవిలాగా అవుతాండ చెల్లె రాను 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 వత్తండి మాన రాలేదని వత్తండి వచ్చే తొవ్వలా పరికి పొదలకాడికి వచ్చేవరకు 9 గడియలు సంపూర్ణమై 9 గడియలు సంపూర్ణమై ఆ పరి ఎవరయ్య పరికి పొదల్లా పిల్ల గర్భాన సగనం కావాల కొనైనా సగనం కావాల కొనైనా కొడుకు పుట్టినప్పుడు నా కొడుకు ఆగమల పుట్టిండు. పండు తింటే పుట్టిండు. నా కొడుకు వేరు ప్రాణసేన రాజు అమ్మ పండు తింటే కలిగిన కొడుకు ప్రాణసేన రాజన్న జీవా. రాజు మూడలా కలిగిందాట. భగవంతుడు కళ్ళ చూసిన పూలవాది మదంకర వంగాలే మరి చావంతి మదంకర వంగాలే. అక్కడ ఆడ బిడ్డ గర్వన కొడుకు కలిగిందంటే పెద్దదాని గర్వన బిడ్డోడి కట్టినాడు. భగవంతుడి కృప వాళ్ళ పెద్దవతి గర్వ పూలవతి గర్వాన చక్కన బిడ్డ కలిగినాడు. 2 పోతుల బిడ్డ పేరు పవిత్రాల దేవుని పేరు పెట్టుకున్నారా. నెయ్య బుక్క పాల బుక్క పెట్టి అన్న చదువుకుంటాను. అడవిలో దేవి పండు మరి పండుగ కలిగింది కాబట్టిగా మరి పరికి చెట్టు నీళ్ళు కలిగిండు. నా కొడుకు ప్రాణ శరీరాలు కొడుకు ఎట్లా బతకాలే అవ్వా. వారి దాయి దాయి కొడకనా జైలో నల్లా కొడకనా నాకంటానే ఎక్కువ నీకు ఎవరు నా కొడుకు సాధంగా పెంచంగా 3 నెలల పిల్లగాడు 3 నెలల కొడుకు పెరిగిండు.
అది 2 నెలల మదమతోని 3 ఏళ్ళ కొడుకు పెరిగిండు మరి ఆడంగా పాడంగా 5 ఏళ్ళ కొడుకు పెరిగినాడు నా కొడుకు రాజుల కులంలో పుట్టిండు నా కొడుకు చదువు చాలా అవసరమని అటువంటి ఉషకాడికి వచ్చింది ఉషకంతా సాగు ఏది